మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు చివరి 2వ రోజైన 39వ రోజులోనికి అడుగుపెట్టించి నిన్ను స్వస్థపరిచి ఆశీర్వదించి యెహోవాను నేనే అన్న దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమకాండము 39వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, చదువుదాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 ఆగస్టు 8వ తేదీ నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనము. అహరోను కర్ర చిగిర్చి ఉండెను, అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఇశ్రాయేలీలలో 12 గోత్రముల వారిని వారి గోత్రముల చెప్పున గోత్రమునకు ఒకరు ఒక కర్రను గుడారంలోని నిబంధన మందసములోనికి తీసుకొని రావాలనని మోషే ద్వారా దేవుడు సెలవిచ్చెను. అహరోను కూడా లేవి గోత్రమునకు చెందినవాడు కనుక తన కర్రను కూడా మందసములో పెట్టెను. సర్వశక్తి గల దేవుడు ప్రధాన యాజకునిగా ఎన్నుకునే వ్యక్తి కర్రకు పువ్వులు పూయించి బాదము పండ్లు ఫలింపచేయనిది దేవుడిచ్చిన వాగ్దానమై ఉన్నది. ఆ విధముగా ఉదయమునకు చూడగా అహరోను కర్ర చిగురించెను, పండ్లు కాసి ఫలించెను. అలాగే మనమును దేవుని చిత్తము చొప్పున ఆయనకు ఇష్టమైన వారుగా ఉంటే ఆయన జనాంగముగా మనల్ని ఎన్నుకొని మన ప్రార్థనలు విని నూరంతలుగా ఫలింపచేసి శ్రేష్టమైన ఫలములను అనుగ్రహించువాడై ఉన్నాడు. కావున అట్టి గొప్ప ధన్యతను నేటి దిన దేవుని వాక్య వాగ్దానం ద్వారా పొందగల శక్తిని దేవుడు ఎల్లరికూ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి గల మా క్రీస్తు ప్రభువా, కర్ర వంటి మా జీవితములను అహరోను కర్ర వలె చిగురింపచేసి నూరంతల ఫలములను దయచేయమని ప్రార్థించుచున్నాము. మోషే వంటి నాయకునిగా, అహరోను వంటి యాజకునిగా నిన్ను నిరంతరము ఆరాధించే దైవస్థితిని మా ఎల్లరికూ అనుగ్రహించుము. అట్టి రీతిగా నిరంతరము నీ యొక్క దైవ సన్నిధిలో పరిశుద్ధాలయంలో నివసించుచు గొప్ప ఫలములను మా జీవితకాలం అంతయు పొందగల దైవ వివేక జ్ఞానములను ఇమ్మని ప్రార్థించుచున్నాము. నేడు వివాహ దినోత్సవము, జన్మదినోత్సవములు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షమును కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున అహరోను కర్రవలే చిగురింపచేసి గొప్ప ఫలములను ఫలింపచేయి భాగ్యములను మన ఎల్లరకు దయచేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన మహిమా